బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అఫ్జల్గంజ్ కాల్పుల ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులను గుర్తించినట్టుగా తెలుస్తుంది. నిందితుల్లో ఒకరు బీహార్కు చెందిన మనీష్ గా గుర్తించారు. మనీష్ తో కలిసి మరో నిందితుడు దోపిడీలకు పాల్పడుతున్నట్లుగా తెలుస్తుంది. వారం క్రితం నిందితుల దోపిడీలు మొదలైనట్టుగా తెలుస్తుంది. ఛత్తీస్గఢ్, బీదర్లో నిందితులు దోపిడీలకు పాల్పడ్డారు. మనీష్ పై గతంలోనూ హత్య, దోపిడీ కేసులు ఉన్నట్టుగా తెలుస్తోంది. అటు మనీష్ పై బీహార్ సర్కార్ రికార్డ్ ప్రకటించింది. మనీష్ కోసం 4 రాష్ట్రాల పోలీసుల వేట కొనసాగుతుందన్నారు. తెలంగాణ, బీహార్, కర్ణాటక, ఛత్తీస్గఢ్ లో గాలింపు చేపట్టారు. అఫ్జల్గంజ్ కాల్పుల ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులను గుర్తించినట్టుగా తెలుస్తుంది. నిందితుల్లో ఒకరు బీహార్కు చెందిన మనీష్ గా గుర్తించారు. అయితే మనీష్ తో కలిసి మరో నిందితుడు దోపిడీలకు పాల్పడుతున్నాడు. వారం క్రితం నిందితుల దోపిడీలు మొదలైనట్టుగా తెలుస్తుంది. ఛత్తీస్గఢ్, బీదర్లో నిందితులు దోపిడీలకు పాల్పడుతున్నారు. మనీష్ పై గతంలోనూ హత్య, దోపిడీ కేసులు ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే మనీష్ పై బీహార్ సర్కార్ రివార్డ్ కూడా ప్రకటించింది. మనీష్ కోసం 4 రాష్ట్రాల పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. తెలంగాణ, బీహార్, కర్ణాటక, ఛత్తీస్గఢ్ లో గాలింపు చేపట్టారు. అఫ్జల్గంజ్ కాల్పుల ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులను గుర్తించినట్టుగా తెలుస్తోంది. నిందితుల్లో ఒకరు బీహార్కు చెందిన మనీష్ గా గుర్తించారు. మనీష్ తో కలిసి మరో నిందితుడు దోపిడీలకు పాల్పడుతున్నాడు. వారం క్రితం నిందితుల దోపిడీలు మొదలైనట్టుగా తెలుస్తుంది. ఛత్తీస్గఢ్, బీదర్లో నిందితులు దోపిడీలకు పాల్పడ్డారు. మనీష్ పై గతంలోనూ హత్య, దోపిడీ కేసులు ఉన్నట్టుగా తెలుస్తుంది. అటు మనీష్ పై బీహార్ సర్కార్ రివార్డ్ కూడా ప్రకటించింది. మనీష్ కోసం 4 రాష్ట్రాల పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. తెలంగాణ, బీహార్, కర్ణాటక, ఛత్తీస్గఢ్ లో గాలింపు చేపట్టారు. అఫ్జల్గంజ్ కాల్పుల ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులను గుర్తించినట్టుగా తెలుస్తుంది. నిందితుల్లో ఒకరు బీహార్కు చెందిన మనీష్ గా గుర్తించారు. మనీష్ తో కలిసి మరో నిందితుడు దోపిడీలకు పాల్పడుతున్నాడు. వారం క్రితం నిందితుల దోపిడీలు మొదలైనట్లుగా తెలుస్తుంది. ఛత్తీస్గఢ్, బీదర్లో నిందితులు దోపిడీలకు పాల్పడ్డారు. అలాగే మనీష్ పై గతంలోనూ హత్య, దోపిడీ కేసులు ఉన్నట్టుగా తెలుస్తుంది. మనీష్ పై బీహార్ సర్కార్ రివార్డ్ కూడా ప్రకటించింది. మనీష్ కోసం 4 రాష్ట్రాల పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. తెలంగాణ, బీహార్, కర్ణాటక, ఛత్తీస్గఢ్ లో గాలింపు చేపట్టారు.
అఫ్జల్గంజ్ కాల్పుల ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులను గుర్తించినట్టుగా తెలుస్తుంది. నిందితుల్లో ఒకరు బీహార్ కు చెందిన మనీష్ గా గుర్తించారు. మనీష్ తో కలిసి మరో నిందితుడు దోపిడీలకు పాల్పడినట్లుగా తెలుస్తుంది. అయితే ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రత్నకుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి. అఫ్జల్గంజ్ కాల్పుల ఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసులు దర్యాప్తును వేగవంతం చేయడం జరిగింది. ఇమీడియట్ గా పలు బృందాలను రంగంలోకి దించి 4 రాష్ట్రాల పోలీసులు ఇప్పుడు నిందితుల కోసం గాలిస్తూ ఉన్నారు. ముఖ్యంగా బీహార్, ఛత్తీస్గఢ్, అలాగే కర్ణాటక, తెలంగాణ 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోలీసులు నిందితుల కోసం గాలిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు మనకు లేటెస్ట్ గా అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి నిందితుల్లో ఒకరు బీహార్ కు చెందినటువంటి మనీష్ గా పోలీసులు గుర్తించారు. గత వారం రోజుల నుంచి మనీష్ అనేటువంటి నిందితుడు మరొక వ్యక్తితో కలిసి వరుసగా 4 రాష్ట్రాల్లో యొక్క దొంగతనాలకు పాల్పడుతున్నట్లు కూడా గుర్తించడం జరిగింది. గతంలో బీహార్ కు చెందినటువంటి మనీష్ పలు దొంగతనాలు, దోపిడీలు, అలాగే ఒక వ్యక్తిని హత్య చేసినటువంటి కేసులో కూడా నిందితుడిగా ఉన్నారు. అక్కడి నుంచి వేరొక వ్యక్తిని తోడు చేసుకొని పలు రాష్ట్రాలు కూడా తిరుగుతూ ఈ దోపిడీలకు ప్రయత్నిస్తున్నట్లుగా ప్రస్తుతం పోలీసులు గుర్తించడం జరిగింది. ఇమీడియట్ గా అతని ఫోటోను అలాగే ఇతర మరొక వ్యక్తికి సంబంధించినటువంటి ఆనవాళ్లను కూడా కనుగొనేందుకు ట్రై చేస్తూ అన్ని పోలీస్ స్టేషన్లకు వారి యొక్క ఫోటోలను ఇప్పటికే పంపించడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర పోలీసులు యొక్క ఘటనను చాలా సీరియస్ గా తీసుకున్నారు. పలు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి రాష్ట్రంలోని అన్ని చెక్ పోస్టులను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఇక ఘటన జరిగిన తర్వాత ముందుగా బీదర్లో ఎప్పుడైతే ఏటీఎం వాహనం దగ్గర దాదాపు 93 లక్షల రూపాయల క్యాష్ ను చోరీ చేసి అక్కడి నుంచి 2 వీలర్ మీద అఫ్జల్గంజ్ కు వచ్చిన తర్వాత వారు మదీనాకి వెళ్లి 2 బ్యాగులను కొనుక్కోవడం జరిగింది. ఇక తెచ్చినటువంటి అమౌంట్ మొత్తాన్ని బాక్సుల్లో తరలించినటువంటి అమౌంట్ అంతా కూడా ఆ బ్యాగులలోకి ట్రాన్స్ఫర్ చేసి అక్కడి నుంచి ఇటు రోషన్ ట్రావెల్స్ లో టికెట్లు బుక్ చేసుకొని ప్రధాన రహదారి ద్వారా రాయ్పూర్ వెళ్లేందుకు కూడా ప్రయత్నాలు చేశారు. ఇక అఫ్జల్గంజ్ కాల్పుల ఘటన సమయంలో అక్కడ ఎప్పుడైతే బస్సు క్లీనర్ జహంగీర్ వీళ్ళ యొక్క ఆనవాళ్లను పసిగట్టి ఇక్కడ కొంత అనుమానాస్పదంగా కనిపించినటువంటి పరిస్థితుల్లోనే వారిని చెక్ చేస్తున్నటువంటి సందర్భంలో ఇమీడియట్ గా వారు కాల్పులు చేయడంతో అతనికి తీవ్ర గాయాలై ప్రజెంట్ అతను హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఇప్పుడు ఇద్దరిని కనుగొనడం కోసం ఇప్పటికే బీహార్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కాలం నుంచి ఈ దొంగతనాలు, దోపిడీలతో పాటు అడ్డొచ్చిన వారిని హత్యలు కూడా చేస్తున్నారు కాబట్టి ఒక రివార్డును కూడా ప్రకటించడం జరిగింది. వీరి ఆచూకీని కనిపెడితే ఖచ్చితంగా ప్రత్యేక బహుమతి కూడా ఇస్తామంటూ ఇప్పటికే బీహార్ పోలీసులు ఒక రివార్డును కూడా అనౌన్స్ చేశారు. మొత్తానికి గత కొన్ని రోజుల నుంచి ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి కూడా ఈ యొక్క బీదర్ కాల్పుల ఘటన అనేది ఒక్కసారిగా ఇటు తెలంగాణతో పాటు 4 రాష్ట్రాల ప్రజలను షాక్ గురి చేస్తోంది. ఇమ్మీడియట్ గా వీరిని పట్టుకునేందుకు అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోలీసులు చాలా స్పీడ్ గా ఇటు వాళ్ళందరినీ పట్టుకునేందుకు కూడా సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇక ఇప్పటికే తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో అఫ్జల్గంజ్ లో జరిగినటువంటి యొక్క ఇన్సిడెంట్ మీద లోకల్ పోలీసులు స్థానికంగా ఫోకస్ చేయడం జరిగింది. ముఖ్యంగా వారి మూమెంట్స్ మొత్తాన్ని కూడా ఇప్పటికే ఎప్పుడైతే మదీనాలో బ్యాగులను కొనుక్కొని వారి అమౌంట్ మొత్తాన్ని కూడా ట్రాన్స్ఫర్ చేసుకొని ఇక్కడ మినీ బస్సు ద్వారా ప్రధాన రహదారికి వెళ్లి రాయ్పూర్ వెళ్లేందుకు కొంత ట్రై చేశారు కాబట్టి అక్కడి నుంచి ట్యాంక్ బండ్కు వెళ్ళడానికి సంబంధించి కావచ్చు, తిరుమలగిరిలో బట్టలు మార్చుకొని అక్కడి నుంచి పరారైనటువంటి ఆనవాళ్లను ఐడెంటిఫై చేసినటువంటి నేపథ్యంలోనే వీటన్నిటిని బేస్ చేసుకొని ఇమీడియట్ గా వారిని పట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.